ఓం నమ శివాయ భక్తులారా. ప్రపంచవ్యాప్తంగా శివభక్తులు అత్యంత పవిత్రంగా జరుపుకునే అరుణాచల కార్తీక దీపం వెనుక ఉన్న మహిమ, శివుని అనంత జ్యోతి యొక్క దివ్య శక్తి, ఈరోజు దీపం చూడడం వల్ల కలిగే లాభాలు అన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అరుణాచలమే పరమశివుడి స్వరూపం. ఈరోజు వెలిగే మహాజ్యోతి అనేది శివుని అనంత రూపం. అరుణాచలం ఎందుకు పవిత్రం? భారతదేశంలోని తమిళనాడులో ఉన్న తిరువన్నామలై అరుణాచల కొండ సాధారణ కొండ కాదు. ఇది ఆగ్నేయలింగం, అంటే శివుడు స్వయంగా అగ్ని రూపంలో ప్రతిష్ఠింపబడ్డ ప్రదేశం. పురాణాలు చెప్తున్నాయి, ఈ కొండను ఒకసారి దర్శించినా పుట్టిన పాపాలు తగ్గుతాయి, ఆలోచనలోకి తెచ్చుకున్న శివానుగ్రహం లభిస్తుంది. అందుకే ఈ రోజున వెలిగించే కార్తీక మహాదీపం అత్యంత శక్తివంతంగా భావించబడుతుంది. శివుని అనంత జ్యోతి కథ. ఒకరోజు బ్రహ్మ విష్ణువుల మధ్య ఏ దేవుడు శ్రేష్ఠుడని వాదన జరిగింది. అప్పుడు శివుడు అంతం ఆదిలేని అగ్నిస్తంభంలా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభానికి శిరస్సు ఎక్కడా, అడుగు ఎక్కడా అన్నది ఎవరూ గుర్తించలేకపోయాడు. ఈ అనంత అగ్నిరూపమే అరుణాచల మహాజ్యోతిగా పూజించబడుతోంది. ఈ రోజున కొండపై వెలిగించే మహాదీపం కూడా ఈ అనంత జ్యోతి యొక్క ప్రతీక. మహాదీపం ఎలా వెలిగిస్తారు? అరుణాచల శిఖరంపై ఒక భారీ పాత్రను పత్తి వస్త్రాలతో నింపి అనేక లీటర్ల నెయ్యి పోసి వెలిగిస్తారు. ఈ దీపం వెలిగిన వెంటనే తిరువన్నామలై మొత్తం ఓం నమఃశివాయ ధ్వనితో మారుమ్రోగుతుంది. ఈ జ్యోతి కొన్ని దశాబ్ద కిలోమీటర్ల దూరం నుండి కనిపిస్తుంది. భక్తులు దూరంగా ఉన్న జ్యోతి చూసి శివుని అనుగ్రహం పొందుతామని నమ్ముతారు. దీపం చూడడం వల్ల కలిగే లాభాలు. కార్తీక దీపం అనేది జ్యోతిర్లింగ దర్శనానికి సమానం అని మహర్షులు చెప్తున్నారు. ఈ రోజున దీపం చూడడం, ధ్యానం చేయడం వల్ల కర్మశుద్ధి, పూర్వజన్మ పాపాలు తగ్గుతాయి. మానసిక ఉపశమనం, భయం, ఆందోళన, నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. కుటుంబ శాంతి, దాంపత్యం, సంబంధాలు మెరుగుపడతాయి. ధన సమృద్ధి, ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఆధ్యాత్మిక శక్తి మేల్కొలుపు, జీవితంలో అడ్డంకుల తొలగింపు. రమణ మహర్షి చెబుతారు, అరుణాచలాన్ని ఒక్కసారి ధ్యానించిన కర్మ నశిస్తుంది. ఈ రోజున ఆ శక్తి పదింతలు ఎక్కువగా పనిచేస్తుంది. అరుణాచల చుట్టూ 14 కిలోమీటర్ల గిరివలయం చేస్తారు. ఈ రోజు ప్రదక్షిణ చేసిన వారికి వారి పూర్వ కర్మలు తొలగి జీవితంలో శుభఫలాలు కలుగుతాయని నమ్మకం. నడవలేని వారు ఇంట్లోనే అరుణాచల జ్యోతి ఫోటో లేదా వీడియో చూసి ఓం నమఃశివాయ అని జపించినా అదే పుణ్యం పొందుతారు. భక్తులారా, అరుణాచల కార్తీక దీపం అనేది మన జీవితాలను వెలిగించే దివ్య జ్యోతి. మీకు పరమశివుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, భక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై అరుణాచలేశ్వర. ఓం నమఃశివాయ. ఈ అరుణాచలం జ్యోతి ఈ సంవత్సరం డిసెంబర్ 3న వెలిగించబడుతుంది. దీని గురించి మరిన్ని వీడియోలు మరియు తక్కువ ఖర్చుతో వసతి, అన్నదానం సమయాలు మొదలైనవి కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.